సుధీర్ గారు రెడీనా? అందరికీ నమస్కారం. గోమాత అంటే గోవుని మనం గోమాతగా పిలుస్తాం. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని భావిస్తాం. గోవులోనే వేదాలు కూడా ఉంటాయి. లక్ష్మీ స్వరూపంగా భావించేదే గోమాత, గోవు. అలాంటి గోవును కూడా ఇవాళ ఈ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దాన్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారు. టీటీడీ ప్రతిష్టని ప్రతిరోజు పెరుగుతుంటే వాళ్ళ ప్రభుత్వంలో టీటీడీ ప్రతిష్ట రోజు రోజుకి తగ్గిపోయింది. ఎందుకంటే దానికి కారణాలు రకరకాలు. టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగని అక్రమాలు వాళ్ళ పరిపాలనలో జరిగాయి. అందుకని వాళ్ళ ప్రతిష్ట బాగా పెరిగింది. ప్రసాదాలు ఫస్ట్ దేవుడికి పవిత్రంగా భావించే ప్రసాదాలలో జరిగినటువంటి అపచారాలు అన్నిటిని గురించి కూడా మీ అందరికీ తెలుసు. వాటిని మేము చెప్పాం. తర్వాత సిట్టు ద్వారా ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చినాయి. వీటి వల్ల వాళ్ళ ప్రతిష్ట దెబ్బతినిపోయే పరిస్థితి ఉన్నప్పుడు గోవుని అడ్డం పెట్టుకొని టీటీడీ ప్రతిష్టని ఏ విధంగా దెబ్బతీయాలా అని ఆలోచించి ఇవాళ కొత్త మాట్లాడటం బిగించేశారు కరుణాకర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన 100 గోవులు 3 నెలల్లో చనిపోయిందని చెప్పారు. ఏమండి, ఏమన్నా కళ్ళతో చూస్తున్నారా? ఎక్కడ చనిపోయినాయి, ఎలా చనిపోయినాయి అని ఒకసారి ఆలోచించండి. ఎందుకు చనిపోయినాయి? ఒక్క గోవు ఒక్కటే పొన్నమనూరు నుంచి వచ్చిన గోవు అనారోగ్యరీత్యా చనిపోయింది. దగ్గర అక్కడ 2668 గోవులు జియో ట్యాగ్ ద్వారా ప్రతిరోజు టీటీడీ వాళ్ళు పర్యవేక్షిస్తూనే ఉంటారు. వీటిని గోశాల శుభ్రం చేయటం, తర్వాత గోశాలలో బ్లీచింగ్ పౌడర్లు చల్లటం, పౌష్టికమైన ఆహారం గోవులకు పెట్టడం అన్నీ కూడా సక్రమంగా జరుగుతోంది. దీని గురించి అంతా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత టీటీడీలో అందరితో కూడా ప్రభుత్వం మాట్లాడి ఒక ఆలోచనకు వచ్చింది. ఆ ఆలోచన మేము పెడుతున్నాం, అందరితో మాట్లాడాం, అంతా సవ్యంగా ఉంది. ప్రభుత్వ ప్రతిష్టని, టీటీడీని ప్రతిష్టని దెబ్బతీయటం కోసం కరుణాకర్ రెడ్డి గారు ఈ విధంగా ఈ దుష్ప్రచారాలు చేయటం బిగించేశారు. ఇక కరుణాకర్ రెడ్డి గారి చరిత్ర గురించి చెప్పాలంటే ఇది ఒక గ్రంథం రాయాలి. ఎందుకంటే ఆయన విద్యార్థి దశలో నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏముంది, వెంకటేశ్వర స్వామి ఒక నల్లరాయి, ఏముంది నల్లరాయికి దండం పెడితే ఎంత, పెట్టపోతే రాయితో కొడితే మాత్రం ఏం చేస్తాడని మాట మాట్లాడింది మీరే కాదా? ఒకసారి మీరే ఆలోచించండి. టీటీడీ నిధులను కింద నగరపాలక సంస్థకి డైవర్షన్ చేయించి రకరకాల కార్యక్రమాలు, సొంత కార్యక్రమాలకు వాడుకున్నది వాస్తవమా కాదా అని మిమ్మల్ని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇంకో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను కరుణాకర్ రెడ్డి గారు. మీరు టీటీడీ నిధులతో పాటు టీటీడీ ప్రసాదాలను కూడా మీకు మున్సిపల్ ఎలక్షన్లో నీకు ఇంటింటికి లడ్డు ప్రసాదాలు పంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం ఆ లడ్డుని ఎంతో భక్తి భావంతో తీసుకుంటాం. ఆ లడ్డు తీసుకుంటున్నామంటేనే దేవుడిని మనం ముట్టుకున్నాం ఉన్న ఫీలింగ్తో మనం తీసుకుంటాం. అలాంటి లడ్డుని మీరు ప్రచార కార్యక్రమం కింద రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఇష్టం వచ్చినట్టు పంచినటువంటి ఘనత మీకే ఉంది తప్పితే ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇలాంటి ప్రచారాలు చేయలేదు, ఇలాంటి పనులు చేయలేదు. ఇక టీటీడీ నిధులు, అదేవిధంగా డాలర్ల కుంభకోణం, తర్వాత నీకు టీటీడీలో ఈ బంగారు నగల కుంభకోణం, అదేవిధంగా మీరు ఒకటి డిపాజిట్ల కుంభకోణం, మీ నాయకత్వంలో కొన్ని కార్యక్రమాలు మీరు చేశారు. అదేవిధంగా మీరు ఒక మాట చెప్పారు, నేను క్రిస్టియన్ అని చెప్పారు. మీ అమ్మాయి మ్యారేజ్, మీ అబ్బాయి మ్యారేజ్ని క్రిస్టియన్ పద్ధతిలో మీరు మ్యారేజ్ చేసింది వాస్తవమా కాదా? ఇవాళకి కూడా మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పితే దీంట్లో వేరే విధంగా ఎప్పుడూ కూడా పదాల మీదేమో ఒక మతం ఉంటుంది, మనసులో ఇంకో మతం ఉంటుంది. అయ్యా, ఈ విధంగా మీరు చేయటం మంచి పద్ధతి కాదు. పెదవుల మీద ఒకే మతం ఉండాలి, మనసులో ఒకే మతం ఉండాలి. అన్ని మతాలను మనం సమానంగా కాపాడాలి. మనం టీటీడీ లాంటి సంస్థలో చైర్మన్గా పనిచేసేటప్పుడు, మనం అక్కడ పనిచేసినప్పుడు మనం మానసిక పరిశుద్ధత, మానసిక
గా మనం ఎంతో పవిత్రంగా ఉండాలి. అలా కాకుండా మీరు ఇవాళ ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు. మీకు ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, మీరు తిరుమల కొండపై అన్నమత ప్రచారాన్ని ప్రోత్సహించింది మీరా కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజున టీటీడీ టికెట్లపై వెనక విన్నదేమిటి? తర్వాత టీటీడీ వెబ్సైట్లో అశ్లీల వెబ్సైట్లను ట్యాగ్ చేసింది, భక్తుడికి వెళ్ళింది వాస్తవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి కాదు, రెండు కాదు, మీ పరిపాలనలో టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు, నీకు రేట్లు పెంచడం, నీకు చైర్మన్ గారు కూర్చుని ఒక రూమ్ రేటు 3,000 పెంచొచ్చా, 4,000 పెంచొచ్చా, 5,000 పెంచొచ్చా అని అడిగిన సందర్భం. కళ్యాణానికి ఇప్పుడంతా 2,500, ఇది 5,000 చేయండి అని చెప్తారు. ఏంటండి ఇది? మన భక్తులు వచ్చేది మన డబ్బు కోసమా మన టీటీడీ నడిపేది? టీటీడీ అంటే ఏంటి? ఒక సాంప్రదాయాలు, సిద్ధాంతాలు. నీకు ఇక్కడ కలియుగ వైకుంఠుడు ప్రపంచాల్లో అన్ని దేశాలలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడికి ఉన్నటువంటి భక్తులు అక్కడికి ఎంతో భక్తిభావంతో వస్తారు, డబ్బుల మీద ఆలోచనతో రారు. దానికి మీరు డబ్బుతో కొలవటం అనేది మనం దుస్థితికి కారణం. టీటీడీని అడ్డం పెట్టుకుని హిందూ మతం మీద దాడి చేయాలని మీ ఆలోచనని మరొకసారి ఖండిస్తున్నాను. అయ్యా, ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోండి, ఈ విధంగా ప్రవర్తించడం మానండి అని మరొకసారి మీకు తెలియజేస్తూ, అదేవిధంగా నేను ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళ మీద 100% మనం కేసులు పెట్టి ఈ హిందూ మత వ్యతిరేక ప్రవర్తనలు రాకుండా ఉండటం కోసం ఒక పద్ధతి ప్రకారం దీన్ని కంట్రోల్ చేయకపోతే ఈ వైఎస్ఆర్పి పార్టీ నేతలు దీనిని ఈ విధంగా ప్రచారం చేస్తూ హిందూ మతం మీద వ్యతిరేక భావాలు పెంపొందించడానికి కృషి చేస్తారని చెప్పి, దాని మీద మనం 100% ఇటువంటి వ్యక్తుల మీద, కరుణాకర్ రెడ్డి గారి వ్యక్తుల మీద కేసులు పెట్టకపోతే తప్పని మరొకసారి తెలియజేసుకున్నాను. 100%. ఎందుకంటే వాళ్ళు అపాయింట్ చేసిన హరిప్రసాద్ రెడ్డి గారిని, అప్పుడు ఆయన గోశాలలో ఉండేవాడు, ఆయన్ని మొన్న తొక్కిసలాట్ల ప్రధాన కారణం ఆయనేనండి. ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. ఇవాళ అక్కడ చనిపోయినటువంటి 6-8 మంది వ్యక్తులు ఆ రోజున చనిపోయారు. దానికి కూడా కారణం ఆయనే, ప్రధాన కారణం ఆయనే. అలాంటి వ్యక్తిని తప్పించి అందుకని వేరే వాళ్ళని పెట్టడంతో అక్కడ దీని మీద ఆయన్ని కాపాడటం కోసం, ఆయన లేకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది, గోశాలలో మేమున్నప్పుడు బాగా చేశామని చెప్పుకోవటానికి ఒక వంకగా చూపెట్టి 100 గోవులు చనిపోయినాయని చెప్పడం మాత్రం అవాస్తవం. మేము టీటీడీకి సంబంధించినటువంటి వ్యక్తులతో, డిఎఫ్ఓ గారితో, వెటర్నరీ డాక్టర్తో అందరితో మాట్లాడాం. సహజ మరణాలు తప్పితే ఒక్క గోవు కూడా చనిపోయినటువంటి సందర్భం ఇక్కడ లేదని వాళ్ళు వెరీ క్లియర్గా చెప్పారు. ఎవరన్నా రాగలిగితే నేను మీ ద్వారా మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఎవరన్నా మీ తరపున, మీడియా తరపున లేకపోతే ప్రతిపక్షాల తరపున ఎవరన్నా వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ గోశాలను మనం సందర్శిద్దాం. దానికి కూడా మా పార్టీ సిద్ధంగా ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను. అవునండి, ఇది అసలు పాత ఫోటోలు అవి కాదు, ఎక్కడో ఫోటోలు. ఇదే పాత గోవులు, బలహీనంగా ఉన్న గోవులను చూపెట్టి మార్ఫింగ్ చేసి ఫోటోలు చూపెడుతున్నారు. వీళ్ళ పరిపాలనలో గత 5 ఏళ్లలో గోవుల మీద జరిగిన దాడులు ఎక్కడ జరగల. సింహాచలంలో గోదాడులు జరిగినాయి, గోవులను సంహరించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మేము వెళ్ళి సందర్శించడం కూడా జరిగింది. తిరుపతిలో మేము వెళ్ళాం. తర్వాత అదేవిధంగా నీకు దుర్గమ్మ గుళ్ళో కూడా జరిగిందండి. గోమాత మీద వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి దాడి ఎవ్వరూ కూడా చేయలేదు. దాన్ని అడ్డం పెట్టుకుని బళాయి వాళ్ళ రాజకీయం చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. జియో ట్యాగ్ చేశామండి. ఇప్పుడు ఎన్ని గోశాలలో ఎన్ని ఆవులు ఉన్నాయని చెప్పడానికి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు క్లియర్గా చెప్పారు. 2,668 గోవులు ఉన్నాయని చెప్పారండి గోశాలలో. ఎందుకంటే జియో ట్యాగ్ చేస్తున్నాం, నీకు బ్లీచింగ్ తల్లుతున్నారు, పరిశుద్ధమైన ఆహారం గోవులకు పెడుతున్నారు, ప్రతిరోజు కూడా వాటిని కడిగి నీట్గా ఉంచుతుంది. అందుకనే నేను మిమ్మల్ని మరొకసారి కూడా మీకు చెప్తున్నా, ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు వస్తే మేము వస్తాం, వెళ్ళి గోశాలను సందర్శిద్దాం, మీరు రండి, దమ్ముంటే రమ్మని కూడా మేము చెప్తున్నాం. అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి, ఎందుకంటే వాళ్ళ టైంలో ఇవన్నీ లేవండి, వాళ్ళు ఏం చేయలే.
వాళ్ళు ఏంటంటే ఇది ఒక మీకు ఎందుకంటే మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి పోతే మనం ప్రసాదాలు ఆవు నెయ్యి వీటన్నిటికీ పోవాల్సిన పరిస్థితి. అందుకని వాటికి గౌరవం లేదు, మర్యాద లేదు, భక్తి లేదు, ఏం భక్తి లేని వాడు ఇంకేం మాట్లాడతాడు, నీకు ఇలాగే మాట్లాడతాడు. వాళ్ళకి ఏంటంటే వచ్చి చూడమన్నాం, అందుకని దమ్ముంటే రండి మేము తీసుకెళ్తాం. ఎవరు ప్రతిపక్షం వాళ్ళు వచ్చినా మీకు మా ఖర్చులతో మిమ్మల్ని తీసుకెళ్లి గోశాలలో వాళ్ళందరినీ కూడా సందర్శన చేయడానికి మీడియా మిత్రులు కూడా పక్కన పెట్టి మనం గోశాల సందర్శన చేద్దాం. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో పెద్ద గుళ్ళల్లో ఉన్న ఏ గోశాలకైనా మేము రావడానికి సిద్ధంగానే ఉన్నాం. మేము గోవుని పవిత్రంగా భావిస్తాం. మా ప్రభుత్వం గోవుని పవిత్రంగా భావించి దానికి కావాల్సినటువంటి శ్రద్ధను మేము చేస్తామని మరొకసారి చెప్తున్నాను. నమస్కారం.